కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కేటీఆర్ ను అప్రతిష్ట పాలు చేయాలి అని చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి. హైదరాబాద్ లో ఈ కార్ రేస్ నిర్వహణ మంచి ప్రయత్నమని ఆయన చెప్పారు. ప్రాంతీయ పార్టీల బలాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేస్తూ ఉన్నాయని ఆరోపించారు. ఆయన బీఆర్ఎస్ మీద కక్షతో రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వమే అడ్డుకుంటుందని విమర్శించారు సురేష్ రెడ్డి. ఈ ఫార్ములా ఈ అనేది తప్పనిసరిగా కాంగ్రెస్ వారికి సెల్ఫ్ గోల్ అవుతుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజలే నవ్వుతున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఆ రోజు మన హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తే మరి దాన్ని ఏ విధంగా వీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఈ ఎంక్వైరీలో ఏ ఎంక్వైరీకైనా కేటీఆర్ గారు ముందుకు ఆ రోజు కూడా సహకరించారు. మీరు ఏసీబీ ముందుకు వెళ్ళి సంపూర్ణంగా మీకు ఏది కావాలంటే ఆ సమాచారం ఇస్తాను అన్నారు, ఇచ్చారు. ఇక ముందు కూడా దేనికన్నా కేటీఆర్ గారు ముందుకు నిలబడతారు. కానీ ఒక్కటి మాత్రం రాష్ట్రంలో ఉన్న నాయకత్వం మరి గమనించాలి. ఇటువంటి వేధింపులతో మరి మీరు ఒక వాయిస్ని సప్రెస్ చేస్తే తెలంగాణ వెనుకబడిపోతుందనే విషయాన్ని మీరు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకమని చెప్పారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కక్ష సాధింపులతో వ్యవహరించి ఉంటే ఈ పాటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత జైల్లోనే ఉండేవారు అని కామెంట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ చేశారు కనుకే విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. గతంలో కూడా చెప్పాము, తెలంగాణ రాష్ట్రంలో మాకు అధికారం ఇచ్చినారంటే బీఆర్ఎస్ హయాంలో ప్రజాధనం దోపిడీ జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవన్నీ సరిచేస్తుందని నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. ఆ కారణంగా రాగానే ఇవన్నిటి మీద కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు, కేటీఆర్ గారు రూల్స్ని అధిగమించి ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఖజానా నుండి ఒక ప్రైవేట్ వ్యక్తి ఖజానాలోకి ట్రాన్స్ఫర్ చేసినారు. ఇది రూల్స్కి భిన్నంగా జరిగింది కాబట్టి మినిస్టర్గా వారు బాధ్యత వహించాలి. ఈ తప్పిదం ఒప్పుకొని తీరాల్సిందే. గవర్నర్ అవకాశం ఇచ్చారు కాబట్టి చట్టం తన పరిధిలో ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం చేసుకుంటూ పోతుంది. రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతోంది అని చమత్కరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి చాలా మాటలు మాట్లాడారు అని, కేసీఆర్ కుటుంబం ఆస్తులు జప్తు చేస్తానంటూ డంబాలు పలికారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేయలేకపోయారు అని అన్నారు. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతినిచ్చారు అని, ఎప్పుడు చేస్తారో సీఎం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఏం చేస్తారని. అది ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది.